రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ 1 గంటకు క్లోజ్ అయింది. ఫస్ట్ ఫేజ్ తో పోలిస్తే సెకండ్ ఫేజ్ లో భారీగా పోలింగ్ నమోదైంది. ఉదయం 11 గంటల వరకు 56% పైగా ఓటింగ్ రికార్డ్ అయింది. 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియను చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు. తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక జరగనుంది. మరిన్ని వివరాలు మెదక్ నుంచి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రెండవ విడత పోలింగ్ ముగిసింది. కౌంటింగ్ ప్రారంభమైంది. లంచ్ బ్రేక్ తర్వాత ప్రస్తుతం మెదక్ జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో అయితే కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ సంబంధించిన ప్రాసెస్ ప్రారంభమైంది. ఇంకా బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేయలేదు. మనం విజువల్స్ చూడొచ్చు. ఏదైతే ఏజెంట్లు కావచ్చు, అంటే అభ్యర్థులు ఏజెంట్లు అందరు ఇక్కడికి అయితే కౌంటింగ్ కేంద్రం వద్ద చేరుకొని ఉన్నారు. అధికారులు కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసిండ్రు. మరికొద్ది సేపట్లో బ్యాలెట్ బాక్స్లు అంటే ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. సీల్ ఏదైతే బ్యాలెట్ బాక్స్లో ఉంచినటువంటి ఏదైతే రూమ్ని ఇప్పుడే అందరి సమక్షంలోనే లాక్ ఓపెన్ చేసిండ్రు. దాని తర్వాత దీనికి సంబంధించినటువంటి ఏజెంట్లను కూడా పిలిపించారు. సో ఈ వార్డులకు సంబంధించినటువంటి వార్డు మెంబర్లు కావచ్చు, సర్పంచ్ అభ్యర్థులందరినీ కూడా పిలిపించి వారి ముందే కౌంటింగ్ ప్రారంభించనున్నారు. సో దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి సార్, ఎట్లా ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయిందా, ఎట్లా? ఇప్పటి వరకు ప్రశాంతంగా ఎలక్షన్ జరగడం జరిగింది. ఇది 12 రౌండ్ల పాటు నిర్వహించడం జరుగుతుంది. లెక్కింపు మొదటగా వార్డు మెంబర్లది లెక్కింపు తర్వాత సర్పంచులది చేస్తాము. ప్రశాంతంగా అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు అంటే బ్యాలెట్ బాక్స్ సర్పంచ్ క్యాండిడేట్లు మరియు అదేవిధంగా ఏజెంట్లకు వార్డు మెంబర్లకు సంబంధించిన ఏజెంట్లందరి సమక్షంలో మనం ఓపెన్ చేయడం జరిగింది. మొదటి రౌండ్ సంబంధించిన బ్యాలెట్ బాక్సుల్ని వాళ్ళందరికీ చూపించిన తర్వాత బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేసి సెగ్రిగేషన్ చేసిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇది చూడొచ్చు, విజువల్స్ చూడొచ్చు. వీళ్ళంతా కూడా కౌంటింగ్ కోసం పూర్తిగా ఇక్కడికి అభ్యర్థులు కావచ్చు, వారి ఏజెంట్లు కూడా చేరుకున్నారు. అధికారులు కూడా ఉదయం నుంచి పోలింగ్ని విజయవంతంగా పూర్తి చేశామని చెప్తున్నారు. కౌంటింగ్ కూడా ప్రారంభిస్తామని చెప్తున్నారు. సో మరి కొద్దిసేపట్లో బ్యాలెట్ బాక్స్లు కూడా ఓపెన్ చేయనున్నారు. అంటే 2 గంటలకే లంచ్ బ్రేక్ తర్వాత ఎగ్జాక్ట్లీ 2 గంటలకు దాని ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేశారు. సో ఆ రూమ్ అయితే ఇక్కడ అయితే బ్యాలెట్ బాక్స్లు అన్ని బూత్లకు సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్స్లు ఇక్కడ నుంచి ఇక్కడ లాక్ చేయడం. దీని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏదైతే అభ్యర్థులు ఎవరు ఉన్నారో వారందరినీ ఏజెంట్లను వాళ్ళందరినీ పిలిపించిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ బ్యాలెట్ బాక్స్లను ఓపెన్ చేస్తున్నారు. సో వీరి ఏజెంట్ల సమక్షంలో అంతా పూర్తి ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదటి వార్డు నుంచి అంటే ముందుగా అయితే దానికి సంబంధించినటువంటి ఏదైతే వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇదంతా కూడా సర్పంచ్ అభ్యర్థులు కూడా పూర్తిగా వారి ఆధ్వర్యంలో జరగనుంది. సర్పంచ్ అభ్యర్థులు కావచ్చు, ఇటు వారి ఏజెంట్లు కావచ్చు, ఇటు ఏదైతే వార్డు మెంబర్ల అభ్యర్థులకు కూడా వారి ఆధ్వర్యంలో ఈ కౌంటింగ్ అయితే ప్రారంభం కానుంది. సో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా కౌంటింగ్ అన్ని ప్రారంభమైంది. సో అభ్యర్థులుగా అంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరి కొద్ది క్షణాల్లో అంటే దీనికి సంబంధించినటువంటి ఏజెంట్లదిగా మన వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి పూర్తి లెక్కింపు ప్రారంభం కానుంది. వార్డు మెంబర్ల అనంతరం వార్డు మెంబర్ల రిజల్ట్స్ ఒక్కొక్కటిగా అనౌన్స్ చేస్తూ వార్డు మెంబర్ల దాని ప్రక్రియ తర్వాత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ బ్యాలెట్లను ఓపెన్ చేయనున్నారు. ఆ బ్యాలెట్లను ఓపెన్ చేసిన తర్వాత ఆ బ్యాలెట్లను లెక్కించనున్నారు. సో అట్లా మొత్తం 5 గంటల కల్లా పూర్తిగా రిజల్ట్స్ వచ్చేలా ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. సో ఒక్కొక్క మేజర్ గ్రామ పంచాయతీలో కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కానీ మొదటి విడతలో మనం విజువల్స్ చూడొచ్చు, ఒక్కొక్క ఏజెంట్ని కావచ్చు, ఒక్కొక్క సర్పంచ్ అభ్యర్థులను కూడా లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో వారందరినీ లోపలికి వెళ్ళిన తర్వాత వారి సమక్షంలోనే దీనికి సంబంధించినటువంటి పూర్తి అంటే వారి సమక్షంలోనే ఈ బ్యాలెట్ బాక్స్లను ఓపెన్ చేసే విజువల్స్ కూడా చూడొచ్చు మనం. సో ఇవన్నీ కూడా ఈ ప్రక్రియ అయితే కూడా ప్రారంభమైంది. సో సర్పంచ్ అభ్యర్థులందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూసిన పరిస్థితి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా. మెదక్ జిల్లాలో ఆ పర్సెంటేజ్ తీసుకుంటే దాదాపు 80% పైగా దాదాపు ఆ మెదక్ జిల్లాలో ఇటు మెదక్ తీసుకుంటే 84%, మెదక్ సంగారెడ్డి సిద్దిపేటలో కూడా దాదాపు మెదక్ జిల్లాలో ఇటు మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ అయితే 1 గంట వరకు సంగారెడ్డి జిల్లాలో 82.75%, సిద్దిపేట జిల్లాలో 84%, మెదక్ జిల్లాలో 84%. మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆ 84% పైగా ఆ ఓటింగ్ అయితే జరిగింది. ప్రశాంతంగా జరిగింది. కొన్ని ఇష్యూస్ మీద అంటే మనవరాబాద్ లో కొంత 100 మీటర్ల లోపు ప్రచారం చేస్తున్నారని 2 వర్గాల మధ్య కొంత గొడవ జరిగింది. ఆ గొడవ మినహా ఇటు గొల్లపల్లిలో సర్పంచ్ అభ్యర్థి వారి బంధువులు మిస్ కావడంలో అధికారులంతా పోలీసు అంతా చేరుకొని ఆ గొడవలు సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. సో ఓవరాల్ గా అధికారులంతా పోలీసు అంతా చేరుకొని ఆ గొడవలు సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. సో ఓవరాల్ గా జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు సిద్దిపేట జిల్లా కావచ్చు, ఇటు మెదక్, సంగారెడ్డి ఈ 3 జిల్లాల్లో కూడా అయితే ఆ సిద్దిపేట నియోజకవర్గం కావచ్చు, ఇటు దుబ్బాక నియోజకవర్గం, మెదక్లోని
రామంపేట, మెదక్, ఇటు మనోహరాబాద్ మండలం, ఈ మండలాల్లో కూడా ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయి. మనోహరాబాద్లో కొన్ని ఇష్యూస్ మీద, సంగారెడ్డి జిల్లాలోని జైరాబాద్ కావచ్చు, ఇటు ఏదైతే ఆందోళన నియోజకవర్గాల్లో కూడా ఎన్నికలు జరిగినాయి. సో అక్కడ కూడా అంటే ప్రముఖులతో స్థానిక ఎమ్మెల్యేలకు ఓటు హక్కున్న సందర్భం అయితే జరాసంఘంలో కావచ్చు, మాణిక్రావు జైరాబాద్ ఎమ్మెల్యే కావచ్చు, ఇటు పోతులబ్బ కూడా ఆందోళన మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కావచ్చు, ఇటు బొప్పాపూర్లో సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం బొప్పాపూర్లో ఎంపీ రఘునందన్ రావు, ఇట్లా ప్రముఖులు కూడా తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. చాలా వరకు భారీ అయితే 84% అంటే దాదాపు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకొని వలస వెళ్ళిన ఓటర్లందరూ కూడా చేరుకున్నారు. ఆ సర్పంచ్ అభ్యర్థులు కావచ్చు, వీరందరూ కూడా వారిని మొబిలైజ్ చేయడం కావచ్చు, వీటిలో సఫలీకృతమయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఉదయం నుంచి కూడా ఇక్కడ 7 గంటల వరకే భారీ క్యూ లైన్లు అయితే కనిపించినాయి. సో మధ్యాహ్నం కల్లా పూర్తిగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1 గంట వరకు కూడా ఒకరిద్దరు ఓటర్లు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న సందర్భం అయితే కనిపించింది. సో ఓవరాల్గా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 2వ విడత గ్రామ పంచాయతీది. సో కౌంటింగ్ కూడా పూర్తిగా ప్రారంభమైంది. కౌంటింగ్ మరి కొద్దిసేపట్లో వార్డు మెంబర్లకు సంబంధించిన రిజల్ట్స్ కూడా రానున్నాయి. వార్డు మెంబర్ల అనంతరం సర్పంచ్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. నువ్వానైనా పోరు సాగింది. మొదటి విడతలో మొత్తం కొంత కాంగ్రెస్ హవా అయితే కనిపించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో దాదాపు ఎక్కువగా మళ్ళీ ఒకవైపు అయితే ఈసారి కూడా అంటే సిద్దిపేట నియోజకవర్గం ఉండడం కావచ్చు, ఇటు మంత్రి దామోదర్ రాజనరసింహ నియోజకవర్గం ఉండవచ్చు, వీటిల్లో ఎట్లా రిజల్ట్స్ ఉండబోతాయి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. నువ్వానైనా పోటీ కూడా కొనసాగింది. ఓవరాల్గా మొదటి విడత ఎన్నికల్లో కూడా బీసీ వాదం ఎక్కువగా పనిచేసినట్టు కూడా చెప్తున్నారు. సో దాంట్లో ఎట్లాంటి రిజల్ట్స్ రాబోతున్నాయి, బయట వందలాది మంది ఏదైతే మొత్తం ఒక జాతరను తలపిస్తుంది. గ్రామం బయట అయితే జనమంతా కూడా అన్ని వర్గాల వారు అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా బయట గుమిగూడిన పరిస్థితి. రిజల్ట్స్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు, సర్వేలు చేసినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా వార్డు మెంబర్లను బట్టి కూడా అనాలిసిస్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి కొద్దిసేపట్లో వార్డు మెంబర్ల రిజల్ట్స్ రాగానే ఒక పండగ వాతావరణం కూడా కనిపించే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అయితే కౌంటింగ్ ప్రారంభమైంది.